నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. ఎడ్యుకేషన్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ యనమల నాగార్జున యాదవ్ మధురవాడ చంద్రంపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. రాష్ట్రంలో 1500 రూపాయల కోట్లతో నాడు నేడు కార్యక్రమంలో 17,738 పాఠశాలలను ప్రభుత్వం అభివృద్ధి చేసిందన్నారు. విశాఖ జిల్లాలోని చంద్రంపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి 2.5 కోట్ల రూపాయలతో జరుగుతున్న నాడు నేడు పనులను ఆర్వో ప్లాంట్ను పరిశీలించారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను ప్రపంచ స్థాయి విద్యార్థులుగా తీర్చిదిద్దటమే సీఎం జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని నాగార్జున చెప్పారు. ఇందులో భాగంగానే విద్యార్థులకు ట్యాబ్స్ అందించడంతో పాటు పాఠశాలలో ఐఎఫ్బి ప్యానెల్స్ ఏర్పాటు చేసి డిజిటల్ విద్యను అందిస్తున్నారన్నారు. విశాఖ జిల్లాలోని 8 మండలాల్లో 474 స్కూళ్లను 175 కోట్లతో అభివృద్ధి చేశారన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టినటువంటి నాడు నేడు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా అమలవుతుంది అనేటువంటి కార్యక్రమాన్ని ఒకసారి ఏపీడబ్ల్యూఏడిసికి సంబంధించినటువంటి కార్పొరేషన్ చైర్మన్ గా ఒక పరిశీలనాత్మకంగా జరగాలని వివిధ జిల్లాలకు వెళ్ళడంలో భాగంగా విశాఖపట్నం అర్బన్ జిల్లాకు రావడం జరిగిందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా ఒక చదువుల విప్లవాన్ని శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 15,738 కోట్ల రూపాయలతో కేవలం స్కూల్స్ నే అభివృద్ధి చేయడంలో భాగంగా ఈరోజు విశాఖపట్నం జిల్లాలో ఫస్ట్ ఫేజ్ లో 165 స్కూల్స్ ని వాటి రూపురేఖలను మారుస్తూ 60 కోట్ల రూపాయలు వెచ్చించడం జరిగింది. సెకండ్ ఫేజ్ లో 309 స్కూల్స్ ని 117 కోట్ల రూపాయలు పెట్టి రూపురేఖలు మార్చడం కానీ, తీసుకురావడం కానీ, 9 కాంపోనెంట్స్ ని దాని ద్వారా తీసుకురావడం కానీ, ఎన్నో రకాల కార్యక్రమాలు చేయడం కానీ, కేవలం విశాఖపట్నం జిల్లాలోని 8 మండలాల్లో సుమారుగా 175 కోట్ల రూపాయలు పెట్టి ప్రభుత్వ పాఠశాలలని రూపురేఖలను మార్చినటువంటి గొప్ప సుదీర్ఘమైనటువంటి అవకాశం, ఒక సువర్ణమైనటువంటి అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారని తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పిల్లవాడు అంతర్జాతీయ స్థాయికి వెళ్ళాలని, ఒక గ్లోబల్ స్టూడెంట్ గా మారాలని ఐఎఫ్బి ప్యానెల్స్ కానీ, లేకపోతే మిగతా ట్యాబ్స్ కానీ, లేకపోతే స్మార్ట్ టీవీస్ కానీ డిజిటల్ యుగంలోకి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి నిరుపేద విద్యార్థిని తీసుకునేటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. కాబట్టి వాటికి సంబంధించినటువంటి అన్ని పనులు ఏ విధంగా జరుగుతున్నాయి, ఇంకా ఏ విధంగా వాటి పురోగతి ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు స్కూల్స్ కి పర్యటన రావడం జరిగింది. జరుగుతున్నటువంటి పనులని వీటన్నింటినీ చూసిన తర్వాత ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక పైనూరు గారి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దిశని దశను మార్చేటువంటి శక్తి సత్తా ఉన్నారని కానీ ప్రజలందరూ చెప్పడాన్ని మా చెవులారా వినడం, కళ్ళారా చూడడం జరిగింది.